ప్రతిరోజు ఎంత నీరు త్రాగాలి? నీరు ఎక్కువగా త్రాగడం వలన మెదడు వాపు జబ్బు వస్తుంది. ఒక వ్యక్తి తన కిడ్నీలు నిర్వహించగలిగే దానికంటే ఎక్కువ నీరు తాగినప్పుడు ఏవర్ హైడ్రేషన్ సంభవిస్తుంది. ఈ నీరు మన శరీరంలోని భాగాలు మరియు అవయవాలలో చాలా ఎక్కువగా మారుతుంది. ఇది టాయిలెట్ ద్వారా కూడా బయటకు వెళ్ళదు. ముందుగా మీ బరువును తనిఖీ చేయండి. బరువును 30తో భాగించండి. ఫలితంగా వచ్చే సంఖ్య తాగే నీరు యొక్క గణన అని నిపుణులు అంటున్నారు. ఉదాహరణకు మీ బరువు 60 కేజీలు అయితే 60 నిమిషాలు 30తో భాగిస్తే 2. ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 2 లీటర్ల నీళ్లు తాగాలి. శరీరాన్ని బట్టి నీళ్లు తాగాలని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ లేదా తక్కువ నీరు మన శరీరానికి కూడా ప్రమాదకరం. కాబట్టి దాని గురించి తెలుసుకోవాలని సూచించారు. పప్పు ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలపై నేరుగా ప్రభావం పడుతుంది. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఓ నివేదిక వెల్లడించింది. పప్పుల్లో కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉన్న పదార్థాలు ఉన్నాయని అధ్యయనం వెల్లడించింది. పప్పులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయి. ఇది ఎసిడిటీకి దారి తీస్తుంది. గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకుని తాగడం వల్ల శరీరంలోని విష పదార్థాలన్నీ బయటకు వస్తాయి. ఇది కాకుండా బరువు తగ్గించడంలో ఇది చాలా ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. ఏలకులు యాంటీ ఇన్ఫ్లామటరీ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. దీంతో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా చేస్తుందని శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో వెల్లడైంది. ఏలకులను సహజ వైద్యంలో కూడా విరివిగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా క్యాన్సర్ చికిత్సకు ఉపయోగిస్తారు. రోజూ యాలకుల టీ తాగడం వల్ల బీపీ తగ్గుతుంది. హైపర్ టెన్షన్ కంట్రోల్ అవుతుంది. గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ఈ టీ తాగితే నోటిలోని బ్యాక్టీరియా నశించిపోతుంది. దంతాలు, చిగుళ్ళు ఆరోగ్యంగా, దృఢంగా మారుతాయి. బ్లాక్ టీ తాగడం వల్ల మీ చర్మంపై వయస్సు ప్రభావం కనిపించదు. ఇందులో ఉండే యాంటీ ఏజింగ్, యాంటీ రింకిల్ గుణాలు మీ చర్మాన్ని బిగుతుగా ఉంచి మెరిసేలా చేస్తాయి. దీనివల్ల మీరు చాలా కాలం యవ్వనంగా కనిపిస్తారు. గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయ రసాన్ని పిండండి. ఈ నీటిలో 1 టీ స్పూన్ తేనె కలపాలి. ఈ పానీయం మరింత శక్తివంతమైనదిగా చేయడానికి మీరు చిటికెడు దాల్చిన చెక్క పొడిని కూడా జోడించవచ్చు. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఈ డ్రింక్ తాగితే శరీరంలోని టాక్సిన్స్ క్లీన్ అవుతాయి. జీవక్రియను మెరుగుపరుస్తుంది. కొవ్వును కరిగిస్తుంది. ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మీరు ఉదయం ఎటువంటి అసౌకర్యాన్ని అనుభవించకూడదనుకుంటే ఖాళీ కడుపుతో 1 గ్లాసు గోరువెచ్చని నీటిని త్రాగండి. మీ శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. మీ జీవక్రియను వేగవంతం చేస్తుంది. గోరువెచ్చని నీరు శరీరంలోని టాక్సిన్స్ను బయటకు పంపుతుంది. ఫైబర్ అధికంగా ఉండే పండ్లలో బెర్రీ ముందంజలో ఉంటుంది. ఇవి ఏడాది పొడవునా అందుబాటులో ఉంటాయి. బెర్రీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల బెర్రీల్లో 3.1 గ్రాముల ఫైబర్ ఉంటుంది. బెర్రీలు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. బ్రెయిన్ స్ట్రోక్ మరియు గుండెపోటును నివారించడంలో కూడా ఇది సహాయపడుతుంది. చిలగడదుంపలోని బీటా కెరోటీన్ చర్మంపై ముడతలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. 1 లేదా 2 చెంచాల సబ్జా గింజలను 1 గ్లాసు నీటిలో రాత్రి నానబెట్టండి. మరుసటి రోజు పరగడుపున తీసుకోవాలి. ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి విత్తనాలను నములుతూ ఈ నీటిని తాగడం మంచిది. దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.